హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఏకాదశి శుభాకాంక్షలండి. ఏకాదశి ఫెస్టివల్ని మీరు ఎలా చేసుకుంటారు? మేమైతే ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకొని రవ్వ లడ్డూలు చేసుకుంటామండి. వీలైతే ఏకాదశి స్నానాలు అని దగ్గరలో ఉన్న దేవాలయాలకు కానీ ఏదైనా మహా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానాలు చేస్తాము. అలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానం చేయడం చాలా మంచిది అంటారు. ఇది ఫ్రెండ్స్ మేమైతే. మరి మీరేం చేస్తారు? ఇక ఫెస్టివల్ స్పెషల్ ఏంటి అంటే లడ్డూలు. లడ్డూలు అనేది అందరూ ఒకే తీరుగా చేయరండోయ్. కొందరు బియ్యంతో చేస్తారు, రవ్వతో చేస్తారు, మొక్కజొన్న పేలాలు అని ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చేస్తారు. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఫెస్టివల్ కదా, కొంచెం హడావిడి ఉంటుంది. సో లెందీ ప్రాసెస్ చేయడం కంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేద్దామని చేశాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వస్తే ఏముందండి, ముందుగా మనం బొంబాయి రవ్వను తీసుకుంటాం కదా. ఇలా కొలతలు అంటే కేజీ బొంబాయి రవ్వకి నేనైతే 3/4 కేజీ చక్కెర తీసుకున్నాను. ఎందుకు అంటే మరీ స్వీట్గా ఉంటే తినలేం కదా. మీకు మరీ స్వీట్ కావాలంటే కేజీ బొంబాయి రవ్వకి కేజీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వచ్చామనుకోండి, ముందుగా బొంబాయి రవ్వని కాస్త దూరగా వేయించుకోవాలి నెయ్యి వేసి. ఎందుకు అంటే కొంచెం పచ్చివాసన పోతుంది. సో లడ్డూలు అనేది టేస్టీగా ఉంటాయి. ఇక ఏముందండి నెక్స్ట్ ప్రాసెస్, చక్కెర పాకం పట్టేసి, అంటే పాకం అనేది కొంచెం తీగగా ఉండాలి. ఎందుకు అంటే లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కదా. పాకం అయ్యాక దాంట్లో కొంచెం నెయ్యి, ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా అండి పల్లీల పౌడర్, కొబ్బరి పొడి వేస్తే తినేటప్పుడు రుచిగా ఉంటాయి. మీకు కావాలి అంటే కొంచెం బాదం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మాకు ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం. సో నేను సింపుల్గా చేశానండి. ఎలా ఉంది మా ప్రాసెస్? ఈసారి మీరు మీ ఇంట్లో ఏ రకం లడ్డూలు చేశారు చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసే ఈ లడ్డూల ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ లడ్డూలు కూడా పోస్ట్ చేస్తారా? నాకు తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను మీ కామెంట్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు మన చిన్ని వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి సంగతులు మీరే చెప్పాలి కామెంట్స్లో. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశారు అనేది. ఎందుకు అంటే అందరూ షేర్ చేసుకుంటేనే కదా అండి ఒకళ్ళ రెసిపీస్ ఇంకొకరు నేర్చుకోగలుగుతారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.